సంవత్సరం ఐటీఆర్ ఫైల్ చేస్తున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ మీరు టైప్ చేసేది ఏదైనా అలాగే ఒప్పుకోదు. అది 300కి పైగా వాలిడేషన్ చెక్స్ నడుపుతుంది. అందులో ముఖ్యమైనటువంటి వాటిని మీరు ఉల్లంఘిస్తే మీ రిటర్న్ వెంటనే బ్లాక్ అవుతుంది. రాబోయే 5 నిమిషాల్లో నిజంగా ముఖ్యమైనటువంటి రూల్స్ గురించి చెప్తాను. తద్వారా మీ ఫైలింగ్ మొదటిసారే క్లీన్‌గా ఫైల్ అవుతుంది. మొదలు పెడదాం. మొదట మిగతావన్నీ ఆధారపడేటువంటి రూల్ మీ టాక్స్ రెజీమ్. మీరు న్యూ రెజీమ్ ఎంచుకున్న క్షణంలో దాదాపు ప్రతి పాపులర్ డిడక్షన్ 0 అయి ఉండాలి. ఏటీసీ, ఏటీడీ, హెచ్ఆర్ఏ, సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ మీద హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా. న్యూ రెజీమ్‌లో వీటిని క్లెయిమ్ చేస్తే పోర్టల్ ఎర్రర్ ఇస్తుంది. అప్లోడ్ చేయనివ్వదు. ఓల్డ్ రెజీమ్ వీటిని అనుమతిస్తుంది, కానీ స్ట్రిక్ట్ లిమిట్స్‌తో. కాబట్టి మొదటి అడుగు మీ రెజీమ్ నిర్ణయించుకోండి. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా డిడక్షన్స్‌ని క్లెయిమ్ చేయండి. ఇప్పుడు అందరూ తప్పు చేసే లిమిట్స్. ఓల్డ్ రెజీమ్‌లో ఏటీసీ, ఏటీసీసీసీ, ఏటీసీసీడీ1 కలిపి మీ డిడక్షన్ రూ. 1,50,000 దాటకూడదు. ఇదే సీలింగ్ అన్నమాట. దీనికి అదనంగా ఏటీసీసీడీ1బి క్రింద ఎక్స్ట్రా ఎన్‌పీఎస్ డిడక్షన్ 50,000కు పరిమితం. ఇది 1.5 లక్షలకి వేరుగా అన్నమాట. ప్లస్ అన్నమాట. ఇక సాలరీడ్ ఎంప్లాయీస్‌కి స్టాండర్డ్ డిడక్షన్. ఓల్డ్ రెజీమ్‌లో 50,000, కానీ న్యూ రెజీమ్‌లో 75,000. చాలామంది తప్పు నెంబర్ చెప్తారు. మీరు మాత్రం తప్పు చేయకండి. రైట్? నెక్స్ట్ ఇక్కడ ఒకటి చాలామందిని పట్టేస్తుంది. మీ మొత్తం చాప్టర్ 6A డిడక్షన్స్ ఎప్పుడూ కూడా మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండకూడదు. రైట్? డిడక్షన్స్ ఉపయోగించి లాస్ సృష్టించలేరు. మీ ఇన్కమ్‌ని మైనస్ చేయలేరు. మీ చివరి టాక్సబుల్ ఇన్కమ్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ తీసివేయగా వచ్చేది 0 లేదా ప్లస్ అన్నమాట. ఎప్పుడూ నెగెటివ్ కాకూడదు. పోర్టల్ దీన్ని చెక్ చేసి మిమ్మల్ని ఆపేస్తుంది. సెక్షన్ 80D హెల్త్ ఇన్స్యూరెన్స్. ఓల్డ్ రెజీమ్‌లో మీకు మరియు మీ కుటుంబానికి రూ. 25,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు. ఒక సీనియర్ సిటిజన్ కవర్ అయితే అది 50,000 వరకు పెరుగుతుంది. తల్లిదండ్రులకి దీనికి అదనంగా వేరే లిమిట్ ఉంది. వీటిలో ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ 5,000 వరకు పరిమితం. ఇంకొక విషయం, మీరు 80D క్లెయిమ్ చేస్తే షెడ్యూల్ 80Dలోని డీటెయిల్స్ తప్పనిసరిగా నింపాలి. ఖాళీగా వదిలేస్తే రిటర్న్ రిజెక్ట్ అవుతుంది, యాక్సెప్ట్ అవ్వదు. నెక్స్ట్‌ది మీ వయసు గురించి. సెక్షన్ 80TTA సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ మీద 10,000 వరకు డిడక్షన్ ఇస్తుంది. కానీ సీనియర్ సిటిజన్స్ దీన్ని క్లెయిమ్ చేయలేరు. బదులుగా మీకు 60 ఏళ్ల లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు 80TTB అనే సెక్షన్‌ని వాడాలి. ఇది 50,000 వరకు ఇస్తుంది. మీ వయసుకి తప్పు సెక్షన్ క్లెయిమ్ చేస్తే పోర్టల్ ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, 60 ఏళ్ల లోపు అయితే 80TTA, 60 ఏళ్ళు దాటితే 80TTB. అది కూడా ఓల్డ్ రెజీమ్‌లోనే ఈ డిడక్షన్ వస్తుంది. ఇప్పుడు నాకు చాలా ఇష్టమైంది రిబేట్ ట్రాప్. ఓల్డ్ రెజీమ్‌లో ప్రసిద్ధమైన 12,500 రిబేట్ అంటే సెక్షన్ 87A కింద మీ టోటల్ ఇన్కమ్ 5 లక్షల వరకు ఉంటేనే వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. మీకు సెక్షన్ 112A కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే, అంటే షేర్స్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మటం వలన అది మీ ఇన్కమ్‌ని 5 లక్షలు దాటిస్తే రిబేట్ రద్దవుతుంది. పూర్తిగా ఉండదు. ఓకే. న్యూ రెజీమ్‌లో కట్ ఆఫ్ చాలా ఎక్కువ. దాదాపు 12 లక్షల వరకు. కాబట్టి మీరు ఇన్వెస్టర్ అయితే దీన్ని జాగ్రత్తగా గమనించండి. క్యాపిటల్ గెయిన్స్ విషయంలో 112A కింద మీ లాంగ్ టర్మ్ గెయిన్స్‌కి
1,25,000 వరకు మినహాయింపు ఉంటుంది. ఆ మొత్తం పైన ఉన్నదే టాక్సబుల్ అవుతుందనమాట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో షేర్స్ నుంచి వచ్చే దాంట్లో. మీకు హోమ్ లోన్ ఉంటే 2 ముఖ్యమైనటువంటి రూల్స్. ఓల్డ్ రెజీమ్‌లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కోసం మీ లోన్ మీద ఇంట్రెస్ట్ రూ. 2,00,000కి పరిమితం. న్యూ రెజీమ్‌లో సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ మీద అసలు క్లెయిమ్ చేయలేరు. ఇక రెంట్‌కి ఇచ్చినటువంటి ప్రాపర్టీకి మీ స్టాండర్డ్ డిడక్షను నెట్ యాన్యువల్ వాల్యూలో 30% ఉంటుంది. 30% డిడక్షన్ వస్తుంది. మీ యాక్చువల్ ఖర్చులు కాదు. 30% ఫ్లాట్‌గా అనమాట. చివరగా మౌనంగా రిటర్న్‌ని రిజెక్ట్ చేసేటువంటి బేసిక్స్. అసలు ఐటీఆర్ 1 వాడాలంటే క్యాపిటల్ గెయిన్స్ తీసేస్తే మీ ఇన్‌కమ్ 50,00,000 లోపు ఉండాలి. మీ పేరు మీద పాన్ డేటాబేస్‌లో సరిగా మ్యాచ్ అవ్వాలి. మీ పేరు పాన్ డేటాబేస్‌లో మ్యాచ్ అవ్వాలి. మరియు మీ ఆధారు పాన్‌తో లింక్ అయ్యి ఉండాలి. మరియు ఏ కాలిక్యులేటెడ్ టోటల్స్‌ని మాన్యువల్‌గా మార్చకండి. పోర్టల్ ప్రతి సమ్‌ని షెడ్యూల్స్‌తో చెక్ చేస్తుంది. మ్యాథమెటిక్స్ సరిపోకపోతే అప్లోడ్ కాదు. వీటిని సరిగా చేస్తే మీ ఫైలింగ్ సాఫీగా అవుతుంది. ఇది ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేయండి. మీ రిటర్న్‌కి ఆల్ ది బెస్ట్.